చిలుకూరి బాలాజీ అర్చకుడు రంగరాజన్ దగ్గరికి ఒక 20 మంది కలిసి వెళ్ళి అతను ఏదో రామరాజ్యం అనేటటువంటి ఒక గ్రూప్ క్రియేట్ చేసి దాని కిందన కొంతమందిని మీరే రామరాజ్య స్థాపకులు అంటూ కొంతమందిని తయారు చేసి ఏ ఏ ప్రాంతానికి ఎవరెవరు రాజులు అన్నటువంటిది హైలైట్ చేస్తూ అందులో భాగంగా రామరాజ్యానికి అర్చకులు ఏది రాముడి గోత్రంతో ఉన్నటువంటి మనుషుల్ని ఇవ్వాలి, అలాగే డబ్బులు ఖర్చు పెట్టగలిగేటటువంటి వైశ్యుల్ని అందుబాటులోకి తీసుకురావాలి, అవన్నీ చేయడం మీ బాధ్యత కాదా అంటూ వెళ్ళి ఆయన ఇంటి మీద పడి ఆయన్ని తీవ్రంగా దౌర్జన్యం చేసినటువంటిది. కాళ్ళు లాగారని చెప్తున్నారు, అట్లాగే కింద పడేశారని చెప్తున్నారు. లేదు, అతను మాత్రం ఒక వీడియోలో స్వామివారు కూర్చుని ఉన్నారు ఆయన రంగరాజన్ గారు, ఆయన చుట్టూతా చేరి ఒక వీడియో చేస్తూ ఆ వీడియోను కూడా పోస్ట్ చేసినటువంటి పరిస్థితి. దౌర్జన్యం చేస్తున్నారని స్పష్టంగా కనబడుతుంది. అందులో న్యాయ వ్యవస్థను తిడుతున్నాడు, రామరాజ్యం గురించి ఎందుకు చెయ్యవు నువ్వు అంటాడు, రకరకాలైనటువంటి ఇక నోటికి వచ్చినటువంటి విధంగా రెచ్చిపోయి మాట. ఇక్కడ దుర్భాష కాకుండా చాలా స్ట్రాటజిక్గా దేవుడి పట్ల నమ్మకం ఉన్నట్టుగానే చూపెడుతూ అట్ ద సేమ్ టైం ఆ దేవుడికి మీరు అన్యాయం చేస్తున్నారంటూ ఒక అర్చకుడి మీదన దౌర్జన్యం అనమాట. అర్చకుడు దేవుడికి అన్యాయం చేయడం ఏంటి? దేవుడు రాముడు చెప్పినటువంటి రామరాజ్యంలో ఎక్కడైనా దౌర్జన్యం చేయమనుందా? రామరాజ్యాన్ని స్థాపించడం కోసం తను కష్టపడ్డాడు కానీ జనాలు కష్టపట్టలేదు. రాముడు తను కష్టపడ్డాడు, 14 సంవత్సరాల పాటు అడవుల పాలై తిరిగాడు, కట్టుబట్టలతో తిరిగాడు, తన భార్యతో సహా నడిచి తిరిగాడు. ఆ సందర్భంగా రావణుడు సీతమ్మని ఎత్తుకుపోతే కూడా సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళినో లేకపోతే కనుక హనుమంతుడి దగ్గరికి వెళ్ళి దౌర్జన్యం చేసి వెళ్ళి పట్టరాపో అని చెప్పలేదే. వాళ్లతో స్నేహం చేసి చెలిమి చేసి అక్కడికి వెళ్ళి యుద్ధం చేశాడే. అంతే తప్పించిపోని ఆ తర్వాత గెలిచిన తర్వాతనైనా రామరాజ్యం అని ఎవరి మీదనే దౌర్జన్యం చేశాడు ఆయన. నా రాజ్యం కావాలని చెప్పేసి రాముడు కోరుకుంటే రామరాజ్యానికి ఆ రోజున కైకేయి అడ్డుపడగలిగేదా? భరతుణ్ణి అడ్డుపడగలిగేదా? కానీ లేదే. రాముడికి లేనటువంటి మనస్తత్వాన్ని రాముడికి ఆపాదిస్తూ రామరాజ్యం కావాలంటూ దౌర్జన్యం చేయడం, అది అర్చకుల మీద దౌర్జన్యం చేసేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది హిందుత్వానికి అనుకూలమా? హిందుత్వాన్ని నాశనం చేయడానికి, లేదంటే హిందుత్వాన్ని ఉన్మాదంగా చూపించడానికి, హిందుత్వం మీద అభిమానం ఉన్నదన్నటువంటి పేరుతో హిందుత్వాన్ని నాశనం చేసేటటువంటి కుట్ర అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది.